విశాఖ 3 టౌన్ లో కొడాలి నానిపై లా విద్యార్థి ప్రియా ఫిర్యాదు చేసింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ లా విద్యార్థి ఫిర్యాదు చేసింది. కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ 3 టౌన్ లో కొడాలి నానిపై లా విద్యార్థి ప్రియా ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, గుడ్ ఆఫ్టర్నూన్ భవని. ఏదైతే విశాఖ నగరానికి చెందినటువంటి లా విద్యార్థిని సత్యల అంజన ప్రియ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నానిపై ఫిర్యాదు చేసినటువంటి సందర్భం చూడొచ్చు. అయితే దీంతో పాటు విశాఖ పోలీసులు అయితే ఈ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై అయితే కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుమారుగా విశాఖకు సంబంధించి 3వ పట్టణ పోలీస్ స్టేషన్, ఏదైతే 3 టౌన్ పోలీస్ స్టేషన్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లుగా ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లుగా కొడాలి నాని చేసినటువంటి పత్రికా ప్రకటనలో అవనియండి, లేదా అసెంబ్లీ సమావేశాల్లో వాడినటువంటి భాషలపై అంజని ప్రియ ఫిర్యాదు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే అధికార కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కూడా అవమానమైనటువంటి రీతిలో అసభ్యకరమైన పదజాలను ఉపయోగించి పోస్టులాడుతూ కూడా వ్యక్తిగత దోషులకు పాల్పడ్డారంటూ కూడా ఆమె ఫిర్యాదు కాపీలో అయితే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే కొడాలి నాని వ్యాఖ్యలను వారు పరువు నష్టం కలిగించడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వ్యక్తిగత గౌరవాలని, కుటుంబ ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా ఆమె ప్రధానంగా ఇచ్చినటువంటి ఫిర్యాదులు అయితే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలోని కూడా నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి గతంలో చేసినటువంటి ఎవరైతే శ్రీరెడ్డి అవనియండి, లేదా పోచాని కృష్ణమూర్తి, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదవుతూ వస్తున్నటువంటి తరుణం అయితే చూస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో ఇప్పటికే గతంలో వీళ్ళు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులు ఇవ్వడంపై ఇప్పటికే చాలా స్టేషన్లో అయితే చాలా జిల్లాల్లో ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే విశాఖలో ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదుకు సంబంధించి చూసుకుంటే కనుక కొడాలి నానిపై మొదటి ఫిర్యాదుగా ఇది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొడాలి నాని వ్యాఖ్యలను ఒక బాధ్యతారతమైనటువంటి మహిళగా తీసుకుని తన తీవ్ర ఆవేదనకు అయితే గురై తన ఫిర్యాదు ఇచ్చినట్లుగా అయితే ఆమె చెప్పడం జరుగుతుంది. అయితే మీడియా వేదికలపై సాక్షి న్యూస్ ఛానల్లోని కొన్ని ప్రైవేటు పత్రికలను దృష్టిలో పెట్టుకుని ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదులో పొందుపరిచి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాలి, ఎలా ఉండాలి, సభ్య సమాజానికి మంత్రులను, ఎమ్మెల్యేలను చూసి నేర్చుకోవాల్సినటువంటి తరుణంలో ఇలాంటి దుర్భాషమైనటువంటి లేదా ఇటువంటి పదజాలాలు ఉపయోగించకూడదనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈ రకమైనటువంటి వాతావరణంతో ఇచ్చేశారంటూ కూడా ఈమె ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా చాలా సార్లు దీనిపై ఫిర్యాదు చేద్దాం ఉన్నప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండడం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకారం లేకపోవడం వల్ల అప్పుడు ఫిర్యాదు చేయలేకపోయినట్టు కూడా ఆవిడ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారి కుటుంబంపై తీవ్ర అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి విషయంపై ఒక మహిళగా, ఒక లా విద్యార్థిగా ఇటువంటి అసభ్య పదజాలను వినడం, చూడడం కూడా నాకు చాలా బాధాకరంగా అనిపిస్తున్నట్టు కూడా ఈ సమాజంలో యువతపై ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు హాని కలిగించే విధంగా ఉంటుందని చెప్పేసి అయితే ఇవి ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. అయితే ముఖ్యంగా యువతలో ఇది విషపూరితమైనటువంటి ఆన్లైన్ సంస్కృతి సృష్టించడాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఇటువంటి వాటిని ఉపేక్షిస్తే కనుక యువతి వీటిపై ఆదర్శంగా తీసుకునే ప్రమాదం కూడా ఉంటుందని అయితే అంజని ప్రియ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా జరిగినటువంటి దారి తప్పిత యువత ఏదైతే ఉందో ఈ ముఖ్యంగా మహిళలపై అసభ్యమైనటువంటి పదజాలాలతో, భాషలతో, సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలకు దిగినటువంటి విషయాలపై కూడా ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆవిడ చాలా భావోద్వేగానికి గురవుతూ కూడా ఆవిడ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. అయితే విశాఖ వేదికగా ఇప్పటికే అనేక వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండి పార్టీ తాలూకా అంటే అధికార దర్బార్ను ఉపయోగించుకుంటూ దుర్భాషలాడినటువంటి వారిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ లో, అంటే గతంలో చూసుకుంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో, 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదవడం కదా ఒక్కసారిగా కలగడం అయితే రేపు నేను చెప్పుకోవచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
మూసీ పునరు